మన ముందున్న ఈ చిత్రంలో ఒక అమ్మాయి ఒంటె మీద నుండి దిగుతోంది. దూరంగా ఒక వ్యక్తి. అవును. ఆమె రెబెక్కా, అతని ఇస్సాకు. మ్మ్. ఇది వాళ్ళ మొదటి కలయిక. కాని ఆశ్చర్యమేంటంటే 100 మైళ్ల దూరంలో ఉన్న వీళ్ళు ఆ కాలంలో అసలెలా కలుసుకున్నారు? దీని వెనుకున్న కథను కాస్త లోతుగా చూద్దాం. ఆ, ఈ కథ మొదలయ్యేది ఇస్సాకు తండ్రి అబ్రహాముతో. తన కొడుక్కి పెళ్లి చేయాలి, కాని అతనికి ఒక పెద్ద కంగారుండేది. అవును, తను ఉంటున్న కనాను దేశంలో అమ్మాయిని చేసుకోవడం అస్సలిష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధకులు. తన కుటుంబ విశ్వాసాలు అవి దెబ్బతినకూడదని. కరెక్ట్. అందుకే తన నమ్మకమైన సేవకుణ్ణి పిలిచి ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత ఏంటంటే తన సొంత ఊరైన హారానుకు వెళ్ళాలి. అక్కడున్న తన బంధువుల్లో ఒక అమ్మాయిని ఇస్సాకు కోసం తీసుకురావాలి. ఊరే కాదు, 10 ఒంటెలతో బయలుదేరాడా సేవకుడు. అవును, ఆ 10 ఒంటెలు కేవలం ప్రయాణం కోసం కాదు, అవి ఒక రకంగా వధూవేళ, అంటే బ్రైట్ ప్రైస్ అన్నమాట. అంటే తన కోడలి కోసం అబ్రహాము ఎంత విలువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడో చూపించడానికి. ఖచ్చితంగా అది ఆ కాలంలో చాలా ముఖ్యమైన సాంఘిక ఆర్థిక ఒప్పందం. సరే, ఆ సేవకుడు హారాను ఊరి బయట ఉన్న బావి దగ్గరకు చేరుకున్నాడు. సాయంత్రం వేళ అక్కడే అతనొక చాలా నిర్దిష్టమైన ప్రార్థన చేశాడు. అవును, చాలా తెలివైన ప్రార్థన అది. నేను నీళ్లడిగినప్పుడు ఏ అమ్మాయి అయితే నాకు ఇచ్చి మీ వంటలకు కూడా నీళ్లు పెడతాను అంటుందో ఆ అమ్మాయే ఇస్సాకు కోసం నువ్వు ఎంపిక చేసిన వ్యక్తి అని నమ్ముతాను అని వేడుకున్నాడు.